రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీ స్థానాలను గెలుచుకోవడంపై అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో బీజేపీ 10 సీట్లు గెలవాలని టార్గెట్గా పెట్టుకుంది. సిట్టింగ్ 4 స్థానాలతో పాటు మరో 6 సెగ్మెంట్లపై కమలదళం గురిపెట్టింది. బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపొందింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ 4 స్థానాలతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూలు స్థానాలను కైవసం చేయడంపై కాషాయ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. మిగతా స్థానాల్లోనూ ప్రభావం చూపాలని వ్యూహరచన చేస్తుంది. భువనగిరి, వరంగల్ పార్లమెంటు స్థానాల్లోనూ గెలుపునకు అవకాశం ఉందని పార్టీ ధీమాగా ఉంది. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలకు దిశానిర్దేశం చేయడం కోసం కాషాయ పార్టీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు సమాచారం. తెలంగాణలో అమిత్ షా పర్యటనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రేణులు చెబుతున్నాయి. ఎవరు వచ్చినా ముఖ్య నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి నుంచి నేతలంతా ఈ మీటింగుకు హాజరు కావాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలి. పార్లమెంట్ ఎన్నికలకు గాను కాషాయ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించనున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి భక్తులను తీసుకువెళ్లేందుకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా అయోధ్యకు తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయనుంది. కాగా దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. జనవరి 22 తర్వాత రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి.